వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. అసెంబ్లీ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ గారు ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఒకవైపు తెలంగాణ అభివృద్ధి అంటారు, మరోవైపు ఫ్యూచర్ సిటీ అంటారు, మరోవైపు హైడ్రా అంటారు, మరోవైపు మూసి ప్రక్షాళన అంటారు, ఇంకోవైపు అభివృద్ధి కార్యక్రమాలు అంటారు, మరోవైపు సంక్షేమ పథకాలు అంటారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏ కార్యక్రమం కూడా సంపూర్తిగా చేయలేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. హైడ్రాతోని పేదవాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చింది. ఫ్యూచర్ సిటీ అని ఫ్యూచరే లేకుండా పోతుంది అని ఆలోచన చేశాడు మంత్రి కేటీఆర్ గారు. అసలు రైతులకు రుణమాఫీ ఒక్కసారి జరిగింది. అసలు మీరు ఆడపిల్లకు తులం బంగారం అన్నారు, స్కూటీ అన్నారు, చాలా అంశాలని మీరు మేనిఫెస్టోలో పెట్టారు. అయినా కూడా ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా చేయలేదు అని మంత్రి కేటీఆర్ గారు అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు. నిజంగా మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు నిజంగా ప్రభుత్వాన్ని విమర్శించాలని విమర్శిస్తున్నారా, లేకపోతే నిజంగానే అది జరుగుతుందా? ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాలు అయినప్పటికీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలతోని, ఎన్ని పథకాలతోని, ఎన్నో ప్రాజెక్టులతోని, ఎన్నో అంశాలతోని, ఎన్నో విషయాలతోని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల దీవెనలు పొందుతుందని ప్రభుత్వం చెప్తుంది. ప్రతిపక్షం మాత్రం ఎక్కడ ఏమి జరగలేదని ప్రతిపక్షం చెప్తుంది. నిజానికి ఒకవేళ ప్రభుత్వం ఏమి చేయలేకపోతే స్థానిక ఎన్నికల్లో 75% ఎందుకు మద్దతు ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర కేబినెట్ మంత్రులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కూడా సమావేశాలలో ఇదే అంశాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కేవలం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళు మాత్రమే ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఏ పని జరగట్లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది. మీరు కేవలం వేదికల మీదనే మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి చేతల ఎక్కడ కూడా ఆవగించడంలో కూడా పని అవ్వట్లేదని ప్రతిపక్ష నాయకులు చెప్తా ఉన్నారు. అధికార పక్షం వచ్చేసరికి ఎన్నో కార్యక్రమాలతోనే మేము ముందుకు వెళ్తున్నాము. స్థానిక ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు దాదాపుగా 70% పైకి ఇచ్చారు మాకు రిజల్ట్. అట్లాగే మున్సిపల్ ఎన్నికలు కూడా 75% కూడా మాకు ఒక పిలుపునిచ్చారు. అంటే పేదలు ఇంకా కాంగ్రెస్ వైపే ఉన్నారని ఇది ఒక ఉదాహరణ సరిపోదా అని అసెంబ్లీ సమావేశంలో మంత్రులు చెప్పే ప్రయత్నం చేశారు ప్రతిపక్ష నాయకులకు. చూడాలి రేపు జరగబోయే అంశాల మీద, ఏ అంశాల మీద ఎలా చర్చ జరుగుతుందో. చూస్తున్నాను మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.